హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మునక్కాయ టొమాటో ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఒక 3 మునక్కాయలు తీసుకున్నాను. దానికి ఒక పావు కేజీ టొమాటోస్, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సో వాటన్నిటిని కట్ చేసేసుకొని పెట్టుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఒక్కసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకొని అందులో పసుపు అలానే సాల్ట్ యాడ్ చేయాలి. పసుపు సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఓకే, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కరివేపాకు చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. సో మనం హైదరాబాద్లో ఉండడం వల్ల కరివేపాకు, చివరికి ఉగాది రోజు వేపాకు, మామిడాకులు ఇవన్నీ కొంటుంటే నిజంగా ఊరిని మిస్ అవుతాం కదా. అదే మనకు ఊర్లో అయితే ఇవన్నీ ఫ్రీగా వస్తాయి, కానీ ఇక్కడ తప్పదు కదా. ఇక ఓకే, మనం రెసిపీలోకి వచ్చేద్దాం. సో కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 7 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సో 7 మినిట్స్ కుక్ అయిన తర్వాత టొమాటో అనేది ఇలా స్మూత్గా కుక్ అయిపోద్ది అనమాట. మనకి ఏ కర్రీ అయినా టేస్టీగా ఉండాలి అంటే మనకి ఆ వెజిటేబుల్లో నుంచి వచ్చే వాటర్తో మ్యాక్సిమం కర్రీ కుక్ అయిపోవాలి. సో చూసారా, 7 మినిట్స్ తర్వాత టొమాటో ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇలా కుక్ అవ్వాలంటే మనం ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం మునక్కాయలను యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మునక్కాయలను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మునక్కాయలను యాడ్ చేస్తున్నానండి. సో మనకి ఇక్కడ మునక్కాయలు యాడ్ చేసేసుకుంటున్నాను. మునక్కాయలు యాడ్ చేసేసుకున్న తర్వాత కూడా మనం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడు మనకి మునక్కాయల నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా, దాంతో మిగిలిన కర్రీ కూడా కుక్ అయిపోద్ది అనమాట. మునక్కాయ కూడా మంచిగా కుక్ అవుద్ది. సో చూసారా, వాటర్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయిన వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని బాగా కుక్ అవనివ్వాలి. సో చూసారా, 90% కర్రీ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారపొడి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కొత్తిమీర వేసానని కర్రీ అయిపోయింది అనుకోకండి, మనకి 90% కుక్ అయింది అన్నాను కదా. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టొమాటో ఇగురు రెడీ.